విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఘనపరచెదను. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు. చదువు లేఖనంలో ధ్యానించుకుంటే అక్కడ రాయబడుతుంది చూడండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఘనపరచెదను. వారి మీద నా కోపము చల్లారు. చదువుతాడు మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు. హల్లెలూయా. అది రాయబడుతుంది. మనస్ఫూర్తిగా దేవదూతలు వారిని స్నేహిస్తున్నాను, వారిని ప్రేమిస్తున్నాను. స్నేహితుడు అంటే దేవుని సన్నిధిలో మనల్ని ఎవరైతే మెల్లగా ప్రేమిస్తారు, ఎవరైతే ఎవరి స్థితులు ఎవరి ప్రేమ ఉన్నవారు, వారిలో ఉన్న ప్రతీది కూడా తల్లిదండ్రులు చెప్పుకోలేరు, తోడబుట్టు అని చెప్పరు. కానీ స్నేహితుడిగా మాత్రమే వివరించి చెప్పుకుంటారు వారి యొక్క బాధలను. కానీ వారు కూడా తీర్చలేరు. కానీ ఎవరిని చెప్తారు, మిమ్మల్ని మాటలు రాయబడుతుంది, మిమ్మల్ని స్నేహితులు అని నేను చూస్తున్నాను, మిమ్మల్ని స్నేహితులను ప్రేమిస్తున్నాను. నా కోపము చల్లారింది కనుక మనస్ఫూర్తిగా. కానీ ఒక్కొక్కరు పైకి క్షమించే హృదయంగా మాట్లాడుతుంటారు, కానీ లోపల మాత్రం వాళ్ళ ఆలోచనలు తలాపు వేరుగా ఉంటాయి. క్షమించలేనటువంటి మనస్తత్వం, క్షమించలేని ఆలోచనలు. ఇక రాయబడి దేవాలయం చెప్పాడు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను క్షమిస్తూ ఉన్నాను, మీరు నా బిడ్డలుగా, మీరు నా స్నేహితులుగా ఇక నేను ఎంచుకుంటున్నాను అని దేవాదేవుడు లేఖనంలో వివరిస్తుంది. ఎందుకంటే స్నేహితులుగా రాయబడుతుంది. అంటే రాజులు నేరములు చేస్తున్నారు, అయితే వారిని క్షమిస్తున్నారు. వారు తప్పిదములు చేశారు, అయితే వారిని వారి తప్పిదములన్నింటినీ విడిచిపెట్టి వారిని క్షమిస్తున్నాను. నా కోపము వారి మీద, ఉగ్రత వారి మీద నుంచి తీసివేసి నా కోపం చల్లార్చబడ్డది కనుక వారిని ప్రేమిస్తూ ఉన్నారు అని రాయబడుతుంది. మరొక వచనం రాయబడుతుంది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం రాయబడుతుంది. ఇక్కడ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతుంది, నా జనులు రాయబడుతుంది 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విరిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. హల్లెలూయా. రాయబోతు రాజులు 2 నేరం చేసి ఉన్నారు. అయితే మొట్టమొదటి ఏంటంటే, నేనే జీవజలమును, వారికి ఓటగా ఉన్నటువంటి నన్ను వారు విడిచి ఉన్నారు. జీవజలముల ఓట నేను ఎన్నడూ కూడా వారిని తృప్తిపరిచి వారి జీవితాలను కూడా వారిని ఆదరించి చేరదీయవాడిని. నేను అలాంటి నన్ను వారు విడిచారు. మరలా వారు ఏం చేశారో సొంత ఆలోచనలతో రాయబడుతుంది, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. నీళ్లు నిలవని వారి సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో, సొంత ఉద్దేశాలతో వారు నడుస్తూ ఉన్నారు అని కూడా రాయబడుతుంది లేఖన గ్రంథం. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డ మనం దేవాదేవుడు నిరంతరం మనం పోషించేవాడు, నిరంతరం నడిపించేవాడు. అలాంటి దేవుడి మీద మన భారము కలిగి మనం నిలవాలండి. మన సొంత ఆలోచనతో ఏదో చేద్దాం, ఏదో విధంగా మనం ఏదో అనుకుంటే దేవుని చిత్తమ కార్యాలు అది సమస్తము కూడా వ్యర్థమైపోతుంది. మనం అనుకుంటాము ఈనాడు ఈ డబ్బును చూసి ఇది స్థిరము అని అనుకుంటామేమో, కానీ రెప్పపాటులో చాలా మంది కష్టపడుతూ ఉంటారు. వారి కష్టార్జితను అనుభవించలేరండి. అంటే కష్టాలు అనుభవిస్తానని వారు అనుకుంటారు, కానీ అది నా కొరకు ఖర్చు పెడతా అనుకుంటారు, కానీ అది వృధాగానే ఎందుకో పనికి రాకుండా ఎక్కువగా వ్యర్థంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ మన జీవితంలో మన పిల్లలు చదువుకోవడంలో జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. కానీ జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తామంటే వారు ఖచ్చితంగా జ్ఞానం కలిగి ఖచ్చితంగా పేసవాళ్ళని చెప్పి ప్రైవేట్ స్కూల్ వాళ్ళని జాయిన్ చేస్తాం. అంటే గవర్నమెంట్ స్కూల్లో పేసవాళ్ళు లేరండి, చాలామంది లాయర్లు కలెక్టర్ అయిన వారు చాలామంది ఉన్నారు. దీపా చూపించక్కర్లేదండి, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది వారి సాక్ష్యాలు చూస్తే వారి జీవితంలో రోడ్ల మీద లైట్ల కింద కూర్చొని చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారి కష్టమో తెలుసు. ఎందుకంటే చాలామంది జీవితాలు కలెక్టర్ అయిన వారు ఎందుకంటే బొగ్గు గొల్లులో కష్టపడి కలెక్టర్ అయిన టీచర్ విషయంలో వాళ్ళు సాక్ష్యం చేశారు. దేవుడు అనేక మంది ఉన్నారు, కానీ వారు స్థిరమగా ఒక విశ్వాసం వారు నిలబడ్డారు. ఎందుకంటే ఎవరైతే దేవుడు నిలబడతారో వారు నడిపించేవారు
ఆయనే. ఎందుకంటే మన ఆలోచన బట్టి మన బిడ్డలు చదివించాలి, దాని ఒక ధనాన్ని మనం కష్టాలు చేస్తాను వృధాగా వాటికి వీటికి ఖర్చు పెడుతుంటాం. చదువుల నిమిత్తం కొంతమంది కోట్ల రూపాయలు ఇది అడ్మిషన్ ఫీజు చాలా ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ దేవుని చిత్తం అయితే మన బిడ్డలు ఏ యొక్క ప్రణాళికలో నడిపించాలో అదే ప్రణాళికలో ఆయన నడిపించడం సిద్ధంగా ఉన్నారు. నీవు ఆలోచన కలిగి నువ్వు ఆయన ఉండాలి. కామకొక్క తోటలను అనగా బద్దలై నీళ్లు నిర్వహణ తోటలను తొలిపించబోయి ఉన్నారు. జీవజలం ఓటలేనలను విడిచిపెడుతూ ఉన్నారు రాయబడుతుంది. మనం ఆయన ఆశ్రయించినప్పుడు మనం నడిపించేవాడు ఆయనే. మనం ఆయన ఆధారపడడం కాబట్టి కొద్ది సమయం పడుతుంది. ఆ సమయం ఎందుకంటే నువ్వు స్థిరంగా నిలబడడం కొరకే, నువ్వు స్థిరంగా ఆయన నువ్వు నాటబడడం కొరకే అక్కడ ఆ సమయం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనుకుంటే మన ఆలోచనలు తలంపులు దేవునికి తెలుసు. నేను ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నాను, దేవుళ్ళని వాడబడతాను, ఒక బోరు కోరుకోవాలి దేవుడి కొరకైనా దాన్ని వాడతాను నువ్వు అనుకుని కొనుక్కుంటావు. కానీ అది నీ చేతికి వచ్చాక నీ తలాపులు ఎలాగా ఉంటావు, ఎలా వాడుకుంటావు దేవుడికి తెలుసు. ఎందుకు నేను కొనుక్కోలేకపోతున్నా అనుకుంటావు, కానీ కొనేసి అది నీ దగ్గర రావాలంటే దాని విలువ నీకు తెలియాలి. చాలామంది ఉద్యోగస్తులు వారు ఉద్యోగులకు విలువ తెలక దానిని విడిచి మరలా ఎక్కడో వద్ద పరుగులెడుతూ ఉంటారు. ఎందుకంటే నిలిచే స్థలము మనం తెలుసుకోవాలని దేవుడు మనం ఆధారపడ్డారు. ఎందుకంటే ఆ స్థలం బలమైనదో మనం తెలియాలంటే జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఆ జ్ఞానం మీద మనం ఆధారపడి ఉంటే దాన్ని మనం విడిచిపెట్టమండి. చాలామంది ఎందుకంటే ఉద్యోగాలు పని నేర్చుకోవడానికి కూడా చాలామంది మనం చూస్తూ ఉంటే గొప్ప నేర్చుకున్న పనివాడు ఏంటంటే ఆ పనిని విడిచి లోకంలో వారు తిరగడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు న్యూస్ చూశాను, ఒక టీచర్ నా గవర్నమెంట్ జాబ్ అని చెప్పి తన స్కూల్లో కొంత తాగేసి కొడుకున్న స్థితి నేను ఈరోజు న్యూస్లో చూశాను. ఎందుకంటే దేవుడి స్థలంలో తాగేసి ఎందుకంటే ఉద్యోగం యొక్క విలువ తెలియదు, తనకి దేవుడు ఇచ్చిన విలువ తనకి తెలియకుండా పోతుంది. అది గవర్నమెంట్ స్టేట్కి వెళ్తే వాళ్ళు ఉద్యోగం ఖచ్చితంగా తీసివేస్తారు. ఒక ఉద్యోగంతో ఏ నేరంలో కేసు అన్నది పట్టదంటే ఒక ఉద్యోగం ఖచ్చితంగా తీసేస్తారండి. దేవుని సమయం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎంతోమంది సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం, వారికి ఉద్యోగాలు కోల్పోయే స్థితి ఉన్నది అని మనం గర్వంతో అది ఏదో ఒక దినం పోతుంది. ఎందుకంటే లేనిది ఒకరు ఇచ్చి లేని స్థితిలో చాలా ఉన్నతిగా మనం నిలబెట్టేవాడు ఆయనేనండి. అది 8 గ్రంథం 5:6 చూడండి, మరో చూద్దామండి. 5:6 వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతుకులైన గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అవితోడేలు వారిని నాశనం చేయను, చిరతపులి వారి పట్టణముల మీద పొంచి ఉండును, వాటిలో నుండి బయలుదేరు ప్రతి వాడు చేర్చబడును. హల్లెలూయా. ఎవరండి? తిరుగుబాటు చేసిన వారు. ఎవరైతే దేవుడిలో తిరుగుబాటు చేశారు, ఎవరైతే దేవుడు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారో వారు బహుగా విశ్వాసఘాతుకులైన కనుక అరణ్యము నుండి వచ్చిన సింహము. సింహం ఎక్కడ ఉండాలని అరణ్యంలో ఉండాలి. శోధన సాతాను. ఎందుకంటే దేవుడి స్థలంలో మనం తిరుగుబాటు కొరకే మన కుటుంబాల్లో ఒక శోధన అనేది రావడం జరిగింది. దేవుడు మనం నిలబడలేకపోవడమే, దేవుడు మనం మనం విడిచి ఉండలేకపోవడమే. మొట్టమొదటి మనం అనుకుంటాము దేవుడు నా జీవితం జరిగిన సాక్ష్యాన్ని బట్టి నేను కృతజ్ఞుడై ఉన్నాను, దేవుడు నా జీవితం జరిగిన సాక్ష్యాన్ని బట్టి నా జీవిత కాలంలో దేవుడి కొరకు వాడతాను అని అనుకుంటాం. తర్వాత క్రమేది ఏమవుతుందంటే తండ్రి తన బిడ్డలకు లోపం కనబడతారండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా నా కొడుకే కదా ఒక కొత్త మంచి కారం పెడుతూ ఉంటాం, వాడికి అది రూపంగా కనబడుతుంది. అవునంటే కదా చెప్పండి. ఎందుకంటే ఇక్కడ రాయబడుతుంది అరణ్యములో ఇచ్చిన సింహంలో. మనం ఎప్పుడైతే దేవుడిని తిరుగుబాటు దేవుడు నా బిడ్డలు నా కుమారులు నా పిల్లలు దేవుడు మనం చూస్తున్నాం, అయితే మనం దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాము ఆలోచన చేద్దామండి. ఎందుకంటే మన బిడ్డలు గాఢంత వరకు కొంతవరకే దేవుని సన్నిధిలో వారు జ్ఞానం కలిగి నడుచుకోవాలంటే ఒక్కొక్కసారి వారిని బెత్తము పట్టుకున్న తండ్రి తన బిడ్డలను సరి చేయలేదండి. ఎందుకంటే నా బిడ్డలు ఎప్పుడు కూడా దెబ్బయ్యలేదండి మనం అనుకుంటే అది కష్టం దేవుని సన్నిధిలో. ఎందుకంటే వాళ్ళు అనుకుంటాం వారు ఖచ్చితంగా వారే మనకు వ్యవస్థగా అవుతారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మన బిడ్డలను పెంచాలన్న దేవుడికి రక్తము తోడవలసిందే. ఎందుకంటే వారు తిరుగుబాటు చేయడం వల్ల
బిడ్డలు తండ్రిని ఎదిరితే ఒక లోకుగా తండ్రి ఎప్పుడు కూడా గానం పెడతారు వాళ్ళు లోకుగా అక్కడ కనబడుతుంటారు. అదే దేవుడు మనకి ఏం చేస్తారు లోకుగా చూసి దేవుడి మీద ఇక్కడ తిరగబడుతు వాడు తిరుగుబాటు చేసి బహుగా ఎక్కువగా విశ్వాసఘాతకులేది అంటే వాళ్ళు మరణ అయితే తిరుగుబాటు చేసిన నిర్లక్ష్యం చేసే స్వభావం కలిగి వారు ఉన్నారండి. ఇక్కడ దేవుని స్థలంలో మన ఆలోచన మన జీవిత తలంపులు ఆలోచన చేద్దామండి. దేవుడి స్థలం మనం ఎలా ఉన్నామో దేవుడు మనం ఎలా ఉన్నాడంటే దేవుడు మన స్నేహితులుగా మనం చూస్తూ ఉన్నారు. యోహాను చెప్తున్నది 15 చెప్తున్నాడు, మీరు నా స్నేహితులు రాయబోతున్నది. తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు అనలే. ఆయన ఏం చెప్పారు, మీరు నా స్నేహితులు అవ్వాలంటే ఏమి చేయనవసరం, నా ఆజ్ఞలను మీరు కొనాలి అని రాయబడుతుంది. ఆయన ఆజ్ఞలతో మీరు నడుచుకున్నట్లయితే మీరు నా స్నేహితులై ఉంటారు అని రాయబడుతుంది. మీరు నా స్నేహితులు అని రాయబడుతుంది. స్నేహితులు లోక స్నేహితులు రాయబడుతుంది. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవ్వడూ లేడు. ఎందుకంటే స్నేహితులు అనే లోకంలో కొంతవరకే తన ఆలోచన కోసం వారు స్నేహిస్తూ ఉంటారు. కానీ ప్రాణం పెట్టేంతగా ఉన్న స్నేహితులు ఎవరంటే వారి యేసు ప్రభు వారి తప్ప ఎవ్వరు కూడా మనం ప్రేమించేవారు ఎవ్వరూ లేరు. మనం మెల్లగా ప్రేమిస్తున్నాడు. మనం ఏదైతే కష్టస్థితులు దీనస్థితులు మన ఓర్పుతో వాదాంతో మనం గెలిచి నిరంతరం కూడా మనం నేర్పించేవాడు ఆయన మనం ఆధారపడితే దేవుడే సమస్తానికి మనం నడిపించేవాడు. మనం అంచెలిసి అద్భుతపరిచేవాడు ఆయనే. దేవుని సర్వ ఆలోచన తలపులు ఆయన కొరకు వాడబడిన ఆలోచన చేద్దండి. ఇలా చదువుతున్న ఓషియా గ్రంథంలోని 14వ అధ్యాయంలోని 5వ వచనంలో కదండి దేవుడు మనం ఎలా చూస్తున్నాడు, స్నేహితులుగా చూస్తున్నాడు. నిరంతరం కూడా మనల్ని ఉన్నత వచనం ఆశపడుతున్నాడండి. ఓషియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, చెట్టులకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందరు. హల్లెలూయా. చెట్టులకు మంచు ఉన్నంత కాలం ఆకు ఎలా ఉంటుందండి, పచ్చగానది ఉంటుంది, చిగురిస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా. దేవుడికి రాయబడి మరలా తామర పుష్పము పెరుగునట్లు అది అభివృద్ధి వద్దను పర్వతము వేళ్ళు తగినట్లు కలుగురు. అతని కొమ్మలు కలిగినంత సౌందర్యము అతనికి కలుగురు. హల్లెలూయా. అతని వృక్షము అభివృద్ధి పరచడం మరలా ఏంటంటే ఒలివ చెట్టు ఎంత వేరు లోతుగా నాటబడుతుందో అంత ఎత్తుగా అంత లోతుగా వారిని నాటబడడం, అంత విశ్వాసంలో నడిపించబడడం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ దేవుడిలో మన స్థిరంగా ఉండడము, నిరంతరం పచ్చగా ఉండడము, మన కుటుంబాలు ఆశ్చర్యంగా ఉన్న దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ నీ తలంలో ఆలోచనలు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడో ఉన్నాయి మన లోకంలో దేవుని స్థలంలో. అయితే అపోస్తలుల పౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన దేవుని స్థలంలో చాలా చక్కగా మార్చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు దేవాది దేవుడిని ఆయన స్నేహిస్తున్నాడు. 1వ కొరింథీయులకు పత్రిక 11వ అధ్యాయంలోనే 1వ వచనం చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఎవరు చూసి నడుచుకోమన్నాడు? ఆయన్ని పౌలు గారు చూసి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పట్లేదండి. అయితే ధైర్యం కలిగి మాట్లాడుకున్న ఆలోచన చేయండి. దేవుడు నన్ను చూసి మీరు నడుచుకొని ఎలా నడుచుకున్నారు అంటే దేవుడితో నడిచిన 12 శిష్యులు ఒకరినైనా కాదు. ఆయనతో నడవలేదు, ఆయనతో తిరగలేదు, ఆయనతో సహవాసంలో కూడా ఈయన లేడు. కానీ ఆయన ఎరిగి ఆయనతో ఆయన యొక్క సహవాసంలో అనుభవాలు తెలుసుకొని రాయబడుతుంది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఆయన ప్రేమలో, సహవాసంలో, విశ్వాసంలో, ఓర్పులో, ఓదార్పులో ఎలా ఆయన జీవించాడు ఆయన్ని పోలి నేను నడుచుకున్నాను. మీరు నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. మన ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని సన్నిధిలో మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు. మిమ్మల్ని
మెచ్చుకొలుచున్నాను. హల్లెలూయా. రాయబడుతుంది, నేను రాయబడుతున్న అన్ని విషయాలు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు నన్ను పోలి నడవండి, నాకు మాదిరిగా మీరు ఉండండి. అక్కడ అపోస్తలుడు పౌలు వారు మాట్లాడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వేసేవారిని, ఎప్పుడు కూడా ఆయన సహవాసులు ఆయన నడవలేదు, ఆయనతో నిరంతరం కూడా ఆయనతో ఉన్నట్టు వారి కంటే బలముగా అయినా వాడబడమని చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి జ్ఞాపకం చేసుకున్నారండి. ఎందుకంటే మనం యేసు ప్రభువు వారు మన పోలిన నడవాలి. ఆయన విశ్వాసాలను బట్టి ఎలా నడుచుకున్నాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా ప్రేమ చూపించాడు, అదే ప్రేమను మనం కనపరుస్తూ దేవుని సన్నిధిలో మనం నడుచుకున్నట్టే దేవాదేవ వృద్ధి పొందిన బలముగా మనం వాడుకుంటాడండి. ఎందుకంటే ఆయన రాయబోతే అనేక మార్లు హింసపడితే, అనేక మార్లు నేను కష్టపడుతుంది అని రాయబడుతుంది. అది యేసు ప్రభువు వారు పోలి ఆయన నడుచుకున్నాడు. ఆయన కూడా అన్ని రకాల శ్రమలు పడి ఉన్నాడు కనుక రాయబడుతుంది, మీరు నన్ను పోలి మీరు నడుచుకోవాలి అని రాయబడుతుంది. ఇక్కడ మన దేవుని సంఘంలో పరిచయం తిరగలేకుండా దేవుని సంఘం రాయబడుతుంది, కృతజ్ఞత కలిగి అని రాయబడుతుంది. దేవుని సంఘం నన్ను పోలి నడుచుకోండి. ఆయన ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నాడో మనం చూడాలి. అపోస్తలుడు పౌలు 2 మాటలు చూద్దామండి. ఇక్కడ ఆయన మాట్లాడంటే మొట్టమొదటి ఆయనతో కృతజ్ఞత కలిగి నడుచుకున్నాడు. దేవుని సందులో ఆయన ఏది ఉన్నాను లేకున్నాడో దేవుడు ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదండి. దేవుని సందులో ఆయన ప్రతి విషయంలో జరిగిన దాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేశాడు, జరగబోయే దాని కొరకు ఆయన కృతజ్ఞత తెలియజేశాడు. మొట్టమొదటి మన జీవితంలో జరిగిన మేలును బట్టి దేవుడిని మన కృతజ్ఞత తెలియజేస్తాం. కానీ జరగబోయే మేలులు, ఆయన చేయబోయే మేలును కూడా మనం ఊహించలేము. వాటి కొరకు మనం కృతజ్ఞత చెల్లించే విధంగా మనం ఉండాలి. దేవుని సంఘం మన ఆలోచన తలంపులు దేవుని కొరకు వాడబడే వారికి మనం ఉండాలండి. కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. బట్ వాక్యములు సాక్ష్యం చేస్తాం. ఎందుకంటే కృతజ్ఞత దేవుడు చేసిన మేలును మన అనుసరణలో వర్ణించాలి, వివరించాలి, అనేక మందికి తెలియచేయాలండి. ఇక్కడ అపోస్తలుడు పౌలు వారు కృతజ్ఞత కలిగిన వారు. రోమీయుల పత్రిక రాయబడుతున్నది. రోమీయుల పత్రిక 1వ అధ్యాయంలో వచ్చి చూడండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచున్నది బట్టి మొదట మీ అందరి నిమిత్తము నా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుతున్నాను. హల్లెలూయా. రాయబోత మీ అందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి మీ అందరి నిమిత్తము అందరి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మన కృతజ్ఞత కలిగిన వారే ఉన్నారు. దేవుడికి మనం విలువని వాళ్ళగా ద్రోహులైది కృతజ్ఞత లేని వారి ఉన్నాం అన్నమాట. మనం మనల్లోంచి తీసివేయబడాలి. కృతజ్ఞత కలిగి మనం జీవించాల. దేవుడే మనం నడిపించేవాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా మనం ఈ రోజు ఆయన సరిగ్గా మనం నిలబడ్డామంటే అది కేవలం దేవుని యొక్క కృప అండి. ఆయన కృప లేకుండా ఈ స్థలం మనం నిలవలేమండి. ఎక్కడెక్కడో కూర్చొని ఏయో ముచ్చట్లు పెట్టుకుని ఏదో స్థలంలో ఉండకూడని స్థితిలో ఏయో అపాయంలో పడేవారు. కానీ ఆ స్థితిలో లేకుండా మనం ఈ రోజు ఈ సమయంలో దేవుడి జ్ఞానం ఇచ్చి నడుచుకుంటున్నారండి. కానీ లేఖనంలో ఆలోచన చేసి దేవుని ఎరిగినట్టు వారు చాలామంది వారి మరణానికి దూరమైనట్టుగా దేవుని ఎరుగినట్టు వారు చాలామంది ఆత్మహత్యలు పాల్పడి మనం లేఖనంగా వివరిస్తూ దేవుతంలో అనేక మంది చూస్తున్నాం. ఒక న్యూస్లైనా సరే దేవుని ఎరుగినట్టు బిడ్డలు లోకంలో పడిపోకుండా వారు నిలిచి ఉంటారు రాయబడుతుంది. అంటే క్రైస్తవులని కాదండి, దేవుళ్ళ మీద విశ్వాసం కలిగినట్టు వారు అని మాత్రమే. ఎవరికైనా ఆధారపడతారు వారు ఖచ్చితంగా మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురణ చేయబడుతుంది తను బట్టి అని రాయబడుతుంది. ఇక్కడ మీ విశ్వాసము మీ యొక్క పరిపూర్ణత మీ యొక్క నడవడికను బట్టి యేసుక్రీస్తు నా దేవునికి కృతజ్ఞతలు మీరు తెలియజేస్తారు. మన కృతజ్ఞత తెలియజేసే వారిగా ఉన్నారు. దేవుడు మనం నడిపించాడు. గడిచిన సంవత్సర కాలం బట్టి ఈ సంవత్సరం అంతా కూడా నడిపించున్నారు దేవుని కృపని. ఎందుకంటే ఏ స్థితిలో ఎవరు ఉంటారో తెలియదండి, ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియదు. నేను న్యూస్లో చూస్తే ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్ చాలా చక్కగా ఈత కొడుతున్నాడు. 2-3 రౌండ్లు వేసాడు. మరలా పైకి వచ్చి నడుస్తూ పడిపోయింది. 15 సంవత్సరాలు ఎవరిస్తుంది హార్ట్ అటాక్. రెప్పపాటులో మన జీవితాలు దేవుని సభ జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఏ విధంగా ఉన్నాం, మనం నిరంతరం ప్రార్థించే వాడే ఉన్నారు. దేవుని సభ ప్రార్థన స్థితులు చెల్లించే వాడికి ఉన్నారు. ప్రతి దినము నేను భోజనం చేసే ముందు ప్రార్థిస్తాను అలవాటు చేసేస్తాను. అంటే మిగతా వాళ్ళకి ప్రార్థన చేయదా?
ఏది తీసుకున్నా సరే దేవుడు కృతజ్ఞతలు చెల్లించాలి. తీసుకునే ముందు ఆహారం గురించి ఉంది. చాలా చోట్ల త్రాగడానికి నీళ్లు కూడా ఉండలేని స్థితి, నీళ్లు కూడా తాగలేక ఎడారి ప్రాంతం అడవులు ఉన్నటువంటి వాటి స్వచ్ఛమైన నీరు దొరకదు. కాలువల్లో పారే నీరే అదే వారు త్రాగుతూ ఉంటారు. కానీ చక్కగా అన్ని సమృద్ధికి ఇచ్చారు. దేవుడు మనం పోషిస్తూ ఉంటారు. అలాంటి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. భోజనం చేసే ముందు, ఆహారం తీసే ముందు, ప్రతి దినము నువ్వు పడక నుంచి లేచినప్పుడు కూడా నువ్వు ఆయన స్తుతించేవారు, నువ్వు నడుచుకునే వారిని నిందారహితంగా నువ్వు జీవించాలి. నిరంతరంగా ప్రార్థించేవారికి మనం ఉండాలి. ఎందుకంటే ఇంత సమృద్ధిగా ఆహారం ఇచ్చిన నువ్వు స్తోత్రము అని స్తోత్రం చెల్లించాలి. మరలా భోజనం చేసిన తర్వాత స్తోత్రం చెల్లించాలండి. ఎందుకంటే ఏ విధమైన ఆహారం నాకు ఇచ్చావు, లేని వారు అనేక మంది ఒక దయచేయను ప్రార్థించేవారు నువ్వు ఉండాలి. మొట్టమొదటి ఇచ్చిన దాన్ని కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత జరగబోయే దానికోసం కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక గది ఈతగాడు ఉన్నాడండి. ఆ ఈతగాడు చాలామంది అవి సముద్రం ఉన్న వాడ ముడిగినప్పుడు 17 మంది అతను కాపాడేటట్టు ఆ స్నేహంలో దిగి 17 మంది తీసుకుంటున్నారు. చివరికి తన స్థితి ఏంటంటే ఆరోగ్యం క్షీణించింది. అయితే తను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అయితే 17 మంది కూడా అతన్ని చూడడానికి రాలేదు. చివరికి తన హాస్పిటల్లోనే చనిపోయాడు. అయితే కృతజ్ఞత కలిగి ఉన్నట్టు వాళ్ళందరండి మరణం చివరి వరకు తీసుకొచ్చి ఆ చివరిలో కూడా తన ప్రాణాలు తెగించి ఒడ్డుకు తీసుకొచ్చాడండి. కానీ ఈత కొట్టి వారు ఈ ఒడ్డుకు తీసుకురావడం చాలా ప్రమాదకరమైన పని. అది ఎందుకంటే చెప్తానంటే ఈత కొట్టిన భయంతో పట్టుకోవడం ఎట్లా ఖచ్చితంగా ఈయన చేయకపోతే ఖచ్చితంగా వచ్చేస్తాడు, ఎక్కడ మునిగిపోతానండి. ఈయన ఈత కొట్టే అవకాశం కూడా ఉంటుందండి. కానీ ఈత కొట్టు ఒడ్డు తీసుకురావాలని ఒక కృషి చేయమని నీటిలో వచ్చేసి చివరి పట్టుకొస్తారండి. ఎందుకంటే వారి స్థితి చివరికి వచ్చాక ఇంకేం చేయదు. అప్పుడు పట్టుకుని వస్తారు, కాళ్ళు పట్టుకుని మొట్టమొదటి పట్టుకుని ఖచ్చితంగా ముచ్చేస్తారు. ఎందుకంటే 17 మంది కాపాడు. 17 మంది కూడా హాస్పిటల్ కూర్చొని సంవత్సరం చనిపోయినారు కూడా. నేను పలకరించడం ఎవరు కూడా న్యూస్లో కూడా విన్నారు, అయితే ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే కృతజ్ఞత లేని వారుగా. ఇక్కడ 10 మందిని చూద్దాం బైబిల్ గ్రంథంలో కుష్ఠరోగులు వారందరూ కూడా వచ్చారు, వెళ్ళారు, స్వస్థపరచబడ్డారు. వారు దారిలో వెళ్తుండగా స్వస్థపరచబడ్డారు. కానీ కృతజ్ఞత కలిగి దేవుడి సన్నిధి గురించి సాక్షి చెప్తున్నారు ఎవరికంటే ఒక్కడు మాత్రమే ఉన్నారు. మన జ్ఞాపకం చేస్తున్న మన కృతజ్ఞత కలిగిన వారు ఉన్నాము లేదా? దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన మేలులు, ఆశీర్వాదకరమైన మేలులు మనం ఎన్నో చూస్తున్నాం. దేవుని సన్నిధి ఎన్నో అనుభవాలు పొందుకొని ఉన్నాం, అనేకంగా చూస్తూ ఉన్నాం. రెప్పపాటులో మనం జీవిస్తాము. ఎప్పుడు ఏదో స్థితిలో మనం ప్రతి క్షణం కూడా ఏమైనా కాపాడుతూ ఉన్నారు. అలాంటి దేవుడు మనం మర్చిపోయేవారు మనం ఉండకూడదండి. మీరు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అది చెప్తాను ఒక్కనే నువ్వు దేవుని యాజకుడి దగ్గర వెళ్ళి కనపరుచుకో అని చెప్తాను. అక్కడ వాటి సాక్ష్యం చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అదే కీర్తన 100వ కీర్తన 4వ వచనం. 100వ కృతజ్ఞతార్పణలో చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిందండి, కృతజ్ఞతార్పణలో చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. మీరు గుమ్మము లోపలికి వచ్చేది ఆయన గుమ్మములో అడుగుపెట్టిన దేవాన్ని స్తుతులు తండ్రి. ఈ రోజు నీ సన్నిధిలో నిలబెట్టిన దేవా మీకు స్తుతులు తండ్రి అని దేవుడు స్తుతులు చెల్లించాలి. ఇంటి స్థితి లేని వారు ఎంతో మంది అడుగు పెట్టలేకుండా రాత్రి గడిస్తే తెల్లవారిగా మన జీవితం ఎవరికి తెలియదు. ఒక రాత్రిలోనే అనేక కారణాలు జరగవచ్చు. అది రాయబడుతుంది. ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. అనేక మంది లేని స్థితి ఈ రోజు మనకి ఇచ్చాడు. ఈ రోజు ఆయన సరిగా మనం నిలబెట్టిన దేవుడికి కొంచెం స్థితులు చెల్లించారు. ఆయన ఆవరణలో అడుగుపెట్టిన వాళ్ళు ఈ రోజు నాకు ఆయుష్ ఇచ్చి ఆయన సరిగా నిలబెట్టిన దేవాలయ స్థుతులని మొట్టమొదటి ఆయన గుమ్మలో అడుగుపెట్టిన స్థుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణలో నువ్వు ప్రవేశించాలండి. దేవుని సన్నిధిలో దావీదు ఉన్నాడు. దావీదు జ్ఞాపకం చేసుకుంటూ తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చిన సమయం అయిపోయిన తర్వాత మరలా గదిలోకి వెళ్ళి 3-4 గంటలు పోయిన తర్వాత వచ్చేవాడంటే మరలా కూడా ఎంతమంది చెప్పడం అందరూ అనుకోవాలనుకున్నారంట. ఆయన గదిలో ఏదో ఉంటుంది చెప్పిన గదిలో పోతున్నాడు, మళ్ళీ అతను గదిలో పోతున్నాడు, మళ్ళీ ప్రతిసారి ఇదే చేస్తానని చెప్పి అందులో కొంత అంటే వాళ్ళు వెళ్ళి గదిలో కొన్ని చూశారంటుంది. గదిలో ఏమున్నదంటే చక్కని పరుపు, ఒక అర్థం ఉన్నది లోపల ఏమీ లేవండి.
అక్కడ ఏమి కనబడలేదు. నేను గదిలో గుర్తు చెప్పాను, నేను ఎక్కడో గొర్రెలు కాల్చుకోవడం నన్ను ఈ స్థితిలో నిలబడిన దేవుడు ప్రదర్శి తెలుసు. గదిలో పిల్లలు 3-4 గంటల ప్రార్థన చేసేవాడు అట్లండి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి స్థితి ఇచ్చిన నిలబడిన దేవుడు మనం మర్చిపోకూడదు. అలాంటి దేవుడిని మన రెప్పపాటు మన జీవితం చాలా చక్కగా నడుస్తాను. ఈ రోజు నేను ఏ స్థానంలో నేను నిలబడ్డానని దేవుని కృప అండి. ఎందుకంటే ఎప్పుడు నేను నడుస్తా, ఎప్పుడు నేను నాకే తెలియదు. ఎందుకంటే దేవుని కృప ఉన్నంత కాలంలో దేవుని స్థుతులు చెల్లించేవాడి మనం. ఆయన కృప లేదే మనం నడవలేమండి. ఎందుకంటే మనం 50 కిలో 60 శరీరం అనొచ్చు, చిన్న ముళ్ళుకే మన శరీరానికి కింద పడిపోతాం. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే శరీరం కూడా నిలబడలేదండి. నేను ఆడి కూడా నీరు గురించి మనం అనుకుంటాం, ఆ చిన్న ముళ్ళు వల్లనే పరుగులేస్తుంది. కానీ మన ఆలోచనలు వేరు, దేవుని స్థానంలో మన దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనం అంచనా అద్భుతమైన ఆలోచన చేస్తాడు. కృతజ్ఞత కలిగి ఉన్న దావీదు కృతజ్ఞత కలిగి జీవించడానికి చూస్తున్నాడు. దేవుని స్థాయిలో మన పాటల పని దేవుడు చేసిన మేలులకు, నువ్వు చూపిన కృపలకు వందనాలు చేసేవారు. చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటాం. ఆయన మేలును మనం వర్ణించడం, ఆయన కృపను మనం వివరించలేము. దేవుని స్థాయిలో మన పాత జీవితం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చాక నీ ఆలోచనలు ఎలాగున్నాయి? నేను దేవుని కొరకు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నా కుటుంబం కార్యాలు బట్టి, దేవుడు నా జీవితం ఆశ్చర్యకార్యం బట్టి ఖచ్చితంగా నేను నిలబడతాను, ఖచ్చితంగా నేను వాడబడతాను. అందులో ఒక ప్రశ్న కొని ఉంటావు, ఒక ఆలోచన కలిగి ఉంటావు, ఒక నిర్దిష్ట స్థితి నువ్వు కలిగి ఉంటావు. నువ్వు నిలబడి ఆలోచన కలిగి ఎప్పుడైతే ఒక తీర్మానం చేస్తున్నావో ఆ తీర్మానాన్ని నువ్వు మర్చిపోకూడదండి. దేవుని సన్నిధిలో నీ తీర్మానం ప్రకారం నువ్వు ఎప్పుడు నిలిచేవాడిగా ఉన్నావు. కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ తీర్మానాన్ని మర్చిపోయి నీ జీవితంలో గడిచిన స్థితి, ఈ రోజు నువ్వు నిలబడ్డ స్థితి, గడిచిన నీ జీవితకాలము, ఈ రోజు నీ జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకాలం నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆయన స్తుతించడానికి వేగిరే వేలు పరుగులెత్తుబడగా నువ్వు ఉండాలి. శరీరము లోకములో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే అలాంటి శరీరాన్ని మన గురించి దేవుని కొరకు మన ఆలోచన కలిగి ఉండాలి. దేవుని కొరకు పరుగులెత్తుబడికి ఉండాలి. చిన్న శరీరము ఎన్నో ఇబ్బందులు కలిగి ఉంటే శరీరంతో లోకంలో జీవించంత కాలమంది శరీరము తర్వాత ఇది పరలోకాలు వెళ్ళాక ఇది మనతో కూడా రాదు. పరలోకాలు నిత్యరాజ్యంలో మన ఆత్మ ఆయనతో జీవిస్తుంటుంది. అలాంటి ఆత్మలో అతి క్రియలు మనం నడిచి ఉండాలి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో క్రియలు మనం జీవిస్తూ ఉంటాం. ప్రతి దాన్ని కూడా సరిచేసి మన జీవితంలో చాలా చక్కగా నిలబెట్టేవాడు ఆయన సన్నిధిలో మనం నిలబెట్టేవారు ఎవరు కూడా మన ఆలోచన తలంలో కూడా దేవుడి మీద మనం నిలబడి ఉండాలండి. దేవుని సన్నిధిలో ఆయన అరణ్యంలో కూడా ఆయన ప్రార్థిస్తూ ఆయన వాక్యం బోధిస్తూ ఉండగా 3-4 రోజులైన ఎవ్వరు కూడా ఎవరు తెలియలేదు అంటున్నారు. ఆయన ఒక చిన్నవాడు మధ్యలో లేచారంటున్నారు. అయితే అరణ్యంలో పెద్దవాడు ఆయన సంఘ పెద్ద లేచారంటే ఈ 3 రోజులు అయిపోయి మీరు ఈ అరణ్యంలో బోధిస్తూ ఉండగా ఇప్పుడు వాళ్ళు ఎవరికి కూడా ఆహారం లేదు అని చెప్పినప్పుడు అక్కడ అన్నట్లు అది ఈ అరణ్యంలో ఆహారం ఎలా సిద్ధపరచగలరు అని అన్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి లేచాడట్లు లేచి 5 2 చేపలు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం చేశారు? అయినా ఆకాశం వైపు చూసి అక్కడ ఏం చేశారండి? కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ రొట్టెను ఆయన వేయించాడు. కృతజ్ఞత దేవాది దేవుడు వారి కృతజ్ఞత చెల్లించడం వల్ల చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో కృతజ్ఞత అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. మన అరణ్యంలో ఎలాంటి స్థితిలో వస్తుంది కృతజ్ఞత స్థుతులను చెల్లించే వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాము. లేఖనంగా ధ్యానిస్తూ ఉంటాం. బైబిల్లో చాలా మంది కొన్ని మాటలు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మంచివి, ఆశీర్వాదకర మాటలు, మెచ్చుకోదగిన మాటలు, దేవుడు మనం గణపరిచే మాటలు మనం ఇష్టపడాలి. మనం ఎందాక ఇష్టపడుతూ ఉంటాం. కఠినమైన మాటలు వినడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నువ్వు ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉంటేనే అలా ఉంటేనే అని రాయబడుతుంది. ఎలా చదువుతుంది? నువ్వు నా ఆజ్ఞలో కైకొని అలా అని రాయబడుతుంది. ఇక్కడ ఆ కొన్ని పౌరులు కూడా ఆయన నిబంధనలు గైకొని ఎలా అని ఆయన కూడా అక్కడ రాయబడి మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ నిబంధనలు ఆజ్ఞలు గైకొంటాము మీరు నా స్నేహితులై ఉంటారు అని రాయబడుతున్న చిన్న ఆజ్ఞలు, వాటిని మనం దాటలేకున్నాం. హెచ్చరికలు దేవుడు ఒక డాక్టర్ వెళ్ళినప్పుడు 4-5 రకాల ట్యాబ్లెట్లు ఇస్తారండి. అన్నీ తీయగొట్టండి, ఖచ్చితంగా ఒక చేతిగా ఉంటారండి. అందులో 2-3 ఒక రోజు వేసుకుని 2 రోజుకి ట్యాబ్లెట్ చేదు వల్ల ట్యాబ్లెట్ పక్కన పెట్టి మిగతా వేసుకుంటే అది తగ్గుతుందండి.
చేయలేని చేసుకున్నప్పుడు దానికి విలువలను పొందుతారు. అదేవిధంగానే వాక్యంలో కఠినమైన పదాలు కఠిన మన హృదయాన్ని ఇబ్బందికి పరిచే మాటలు ఉంటాయి. అవి నువ్వు జీర్ణించుకోగలిగితే నువ్వు అభివృద్ధిపరచబడతావు దేవుని సభలో. ఎందుకంటే హెచ్చరిక మాటలో కూడా మనం వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు దేవుని సభలో మనం ఆరోగ్యకరంగా మనం ఉంటా ఉంది. అదేవిధంగా దేవుని సభలో మన బలమైన వారి కూడా హెచ్చరికతో కూడిన మాటలు మనం తీసుకోవాలనుకోండి. ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటే ఎక్కడ చక్కకుండా పొగుడుతున్నావు, నువ్వు ఆశీర్వాదం ఇబ్బంది, ఎప్పుడు ఇబ్బంది అనేది రాదు. నువ్వు దేవుని సభలో ఉంటూ ఆశీర్వాదం ఉంటావు, నువ్వు దేవుడు అందిస్తారంటే చాలా చక్కగా మనం పరుగుతుంటాం. నీకు అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందంటే కానీ కఠినమైన మాటలుంటే అక్కడ మనం వినడానికి ఇష్టపడమంటే దేవుని సభ మన ఆలోచనలు తలంపులు దేవుని కొరకు మనం ఎలా ఉండాలని కృతజ్ఞత కలిగి ఉండాలి. యోహాను సువార్త చూడండి 11:40 చూస్తే ఆ రాయి తీసివేసి యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏ సందర్భం రాయబడుతుంది వాక్యము? 6వ వచనం చూడండి. అందులోనే ఇంకా 2 దినములు నిలిచిన అతడు రోగి అయి ఉన్నాడని. మళ్ళీ 21 వచనం చూడండి. అందులోనే 21 ప్రభువా నేను ఎక్కడ ఉండి నేడలా నా సహోదరుడు చావకుండును. హల్లెలూయా. సందర్భం అర్థమైందండి. లాజరు గారి కొరకు అది రాయబడుతుంది. ఇక్కడ మాత్రం చెప్తారు అతను రోగి అయి ఉన్నాడని ఆల్రెడీ దేవుడికి తెలిసిన తర్వాత ఆయన 2 రోజులు ఉన్నాడండి. ఇక్కడ మాత్రం చెప్తుంది కదా, ఏంటి నువ్వు ఇక్కడ ఉంటే చావకుండా నా తమ్ముడు ఉంటాడని రాయబడుతుంది. మరలా ఇక్కడ 40 చదువుతా కదండి. కన్నులు పైకెత్తి నా మనవి వినునందున కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు గారే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. సమాజంలో రాయి దొరికినప్పుడు దేవుని చెప్తాడు, ప్రతి సమయంలో కూడా నువ్వు కృతజ్ఞత కలిగి నడిపించేవాడు నీవే. దేవుని స్థలంలో కృతజ్ఞత కలిగి మనం ఉండాలి అని చెప్తాడు. ఎవరాంటి ఉన్నాను లేకుండా ఏ సమయం ఎవరికి ఏది ఎవరానికి తెలుసు. చనిపోయిన వారు సైతం బ్రతికిన శక్తి దేవుడు నమ్మిన ఎడలా ఆ కార్యము చూస్తావు. మొదట్లో చెప్పాను అతను రోగి అయి ఉన్నాడు, నువ్వు అప్పుడే వచ్చి చాలా చక్కగా ఏ పాటకి ఎప్పుడు బతికుండేవాడు అని అంటున్నా ఆయన మాట్లాడారు. ఇలా అంటుంది ఏమంటుందండి, అప్పుడే బతికుండేవాడు. మరి ఇక్కడ వచ్చేటప్పుడు చేస్తున్నారు ఆ రాయి దొరికింపాలని చెప్పి దేవుడికి మరలా ప్రజలు చెల్లించి ఆ చెప్తూ ఉన్నారు, నీవు నా మనవి వినందున రాయబడి. ఇక్కడ ఎక్కువ ప్రార్థన ఆలోచించడానికి తర్వాత స్టోరీ ముందుగా ఏంటంటే మొత్తం జరిగిన కార్యం అంటే జరగబోతున్న దానికోసం ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించడం, మరి జరిగిన దానికోసం కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇక్కడ జరగబోయే దానికోసం ఇక్కడ ముందుగానే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అది 2 విధాలుగా ఇక్కడ పొద్దుతో పోయిన మనం జ్ఞాపకం చేసుకోవాలి. జరగబోయిన నీవు నా మన వినునందున అంటే ఆల్రెడీ చూసాడా దేశంలో ప్రార్థన లాజరు ఈయన ప్రార్థించిన తర్వాత లాజరు బయట అప్పుడు లేచి వచ్చాడండి. జరగబోయే దానికి కృతజ్ఞతలు ఆయన చెల్లిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. అతను రోగి ఉన్నాడు ఆలోచన చేసిన వాడు, కానీ దేవాదేవుడే అతను బ్రతికించి బయటకు నడిపించి ఉన్నాడు. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎన్నడూ కూడా మనం మర్చిపోయిన వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థించే వాళ్ళు స్థుతులు చెల్లించే వారిగా ఉండాలండి. వాళ్ళ ఇంట్లో చక్కగా కుమార్తె ఆ గారాలో పెంచుకున్నారండి. ఎవరు జ్యోతి గారు వాళ్ళ అమ్మాయిని చాలా గారంగా చక్కగా పెళ్లి చేశారు. చక్కగా అల్లుడి ఇంటికి వచ్చారండి. అది అల్లుడు చాలా చక్కగా చూసి మీరు చూసుకుంటే కూడా ప్రార్థన అనేది నేర్చుకున్నారు. ప్రార్థన కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోజుగా చేస్తారు వాళ్ళ అమ్మాయి చేసింది. చివరి ముగింపుడు ఏం చెప్పారండి, తండ్రి అడిగే విధంగా నువ్వు ఉండాలి. ఒక్కసారి అడిగి ఇవ్వకపోతే దాంట్లో ఉండేస్తారే కొద్దు యేసు నామములో మా పరలోక తండ్రి ఆమె. ఈయన ఏం ప్రార్థన చేసినట్టే యేసు నామని అడుగుతాం మా మామగారు అన్నట్టు. మరి అదే కాపీ నేర్చుకుంటారండి.
మరి అతను తండ్రి అయినా మేము ఏమవుతుంది? అదే అడుగుతున్నాడు ఇక్కడ. మనం ఏం చేయాలి? ప్రార్థన నేర్చుకుని ప్రతి ఒక్కరికైనా తండ్రి ఉన్నారు. ప్రార్థనలో కూడా చాలా మంది కాపీ కొట్టాలని చూస్తారు, కానీ దేవుడు ఎలా ఉండాలంటే ప్రార్థన ఎలా ఉండాలంటే తండ్రి కొడుకులు ఎలా మాట్లాడుకుంటారంటే అదే రీతిగా. ఒక స్కూల్లో ఒక సార్ పుస్తకం కొన్నప్పుడు ఇంటికి వచ్చి తన కుమార్తె దగ్గర ఎలా ఉంటారండి, నువ్వు సంపాదిస్తున్న జీతానికి వందనాలు, నువ్వు ఎన్ని జీత సంపాదన ఎంతో సంపాదిస్తున్నావు, ఈ రోజు నాకు ఒక పుస్తకం కొని ఇస్తాను నీకు వందనాలు చెప్తానండి. నువ్వు నాకు ఈరోజు స్కూల్ పుస్తకం కొనకుండా సార్ నన్ను రావద్దన్నాను, నా పుస్తకం కొట్టావా కొనవా. చాలా సింపుల్ మ్యాటర్. దాని సాగదీయండి. మనం నేర్చుకుంటే సాగిగా జరుగుతుందండి. కానీ నేర్చుకోకుండా ఉంటే తండ్రి యొక్క సంబంధం ఎలా ఉంటుంది, మా ప్రార్థన కూడా అదే రీతిగా ఉంటారు. చాలా క్లుప్తంగా ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేసి ఎక్కడో మొదలెక్క చూడండి, ఎక్కడ పోయి చివరి చూడండి ఆ చిన్న మొక్క చేయడం జరుగుతుంది. దేవుడు కాబట్టి నేర్చుకోవడం దేవుడికి సరిగ్గా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రతి విషయంలో మనం కొద్దిగా చెల్లించేవారిగా ఉండాలి. దేవుని తల్లిలో ఆయన ఎన్నడూ కూడా మరుగుని వారిగా ప్రార్థించేవారిగా నిరంతరం కూడా కొద్దిగా చెల్లించేవారు. ఒకసారిగా మార్చుతాను. 3వ దశలో పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. అప్పుడు సంతోషంగా ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయడు, ప్రతి విషయములందరూ కృతజ్ఞతలు చెల్లించడి. ఇలాగ చేయుట మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. మనం ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయములందును, ఏ విషయముందో ప్రతి సమయముందు దేవుడి ప్రతి విషయము ప్రతి కార్యము దేవుడిని ఏది ఇచ్చినను కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు ఏది అడుగుతావో ఆ ఇవ్వబోతున్న దాని కొరకు కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించేవాడిగా ఉంటావు. దేవుడు సొంతం ఆయన ఎన్నడూ కూడా మరుగునే వాడిగా నువ్వు ఉండాలి. ప్రార్థించేవాడు స్థుతులు చెల్లించేవాడిగా నువ్వు ఉండాలి. ఆయన ఎన్నడూ కూడా నేను విడిపడేవాడు, ఎడతెగక నిరంతరం నడిపించేవాడు. దేవుని సందులో నువ్వు ఎప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఆయన ప్రార్థించేవాడు. చూడమంటున్నాడు. 9 కూర్చున్నాను. 9 ఇప్పుడు ఎలాగైనారు ఆటంకం లేకుండా నీ ఎందుకు వచ్చినకు దేవుని చిత్తం వల్ల నాకు వీళ్ళు కలుగునేమో అని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇందుకు ఆయన కుమారుని నా ఆత్మయందు దేవుడే నాకు సాక్షి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, మన ప్రార్థనలో విన్నవాడు ఆయనే. ఆయన పరలోకం చేర్చేవాడు ఆయనే సాక్షి అని రాయబడుతుంది. ఎందుకంటే ఇప్పుడేమో ఆటకం కలుగు లేకుండా మీ యొద్దకు వచ్చిన దేవుడి చిత్తం వల్ల నాకు వేలు కలుగునేమో అని నా ప్రార్థన ఎప్పుడు ఆయనను బ్రతిమాలు కొలుచున్నారు అని రాయబడుతుంది. బ్రతిమాలు కొలుచుండడం ఎప్పుడు కొన్ని దేవుడు అడిగేవాడిగా ఉండదు. ఆయన ఎన్నడూ కొన్ని విడువని వాడిగా మరువని వాడిగా నువ్వు అడుగుతుండడానికి ఎప్పుడు కూడా వెనుతిరిగిన వాడిగా నువ్వు ఉండాలి. తండ్రి తన కొడుకు ఏదైనా వస్తువు లేకపోతే మరలా ఎలా అడుగుతాడు, నువ్వు కూడా పనులు